इकाई नंबर 3, पाठ नंबर 7, मेरा जीवन। यहाँ पर एक चित्र दिया गया है, चित्र को गौर से देखिए। यहाँ पर मदर तेरेसा का चित्र दिया गया है। यहाँ पर एक निनाद भी दिया गया है, मदर तेरेसा से दिया गया। प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं, मदर तेरेसा। ये चित्र है, इस चित्र में सिर्फ मदर तेरेसा है और उनका एक निनाद है। उसके नीचे 3 प्रश्न दिए गए हैं। ये चित्र किन का है? अब मैंने तो कह दिया आप लोगों से कि ये मदर तेरेसा का चित्र है। नंबर 2 है, आपको समाज सेवा करना कैसा लगता है? आपको समाज సేవ करना మీ అందరికీ కూడా సమాజం యొక్క సేవ చేయాలని అనిపిస్తుందా? ఒకవేళ చేస్తే ఎలాంటి అనుభూతులు మీ దగ్గర ఉంటాయి? మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుందా? ఎంజాయ్మెంట్ అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది మీకు అందరికీ? जो तीसरा प्रश्न, मदर तेरेसा के जीवन में क्या प्रेरणा मिलती है? मदर तेरेसा के जीवन से क्या प्रेरणा मिलती है? మదర్ తెరేసా యొక్క జీవితం తెలుసుకుంటే లేదా ఆమె గురించి చదివితే మనకి ఎలాంటి ప్రేరణ లభిస్తుంది? ఆమె తన జీవితాన్ని సమాజం సేవ కోసం అర్పించేసింది, పెళ్లి కూడా చేసుకోలేదు. మరి అంత త్యాగం ఆమె చేస్తే మరి మనకు కూడా ఆమెలాగా ఏమన్నా చేయాలని అనిపిస్తుందా? సో తప్పకుండా ఆమె గురించి మనం తెలుసుకుంటే తప్పకుండా మనకు కూడా సమాజం యొక్క సేవ చేయాలని అనిపిస్తుంది. 100% అనిపిస్తుంది. సో ఆమె చేసినంత చేయకపోవచ్చు, ఆమె చేసినట్లు కొంత పర్సెంట్ అన్న మనం చేయడానికి తప్పకుండా మన మనసు లోపల ఒక ఆలోచన వస్తుంది. తర్వాత ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ చూడండి, ఉద్దేశం ఏం చెప్తోంది? కవితాకి ప్రతి రుచి రఖతే హుయే, కవితాకి ప్రతి రుచి రఖతే హుయే, కవిత పట్ల ఇష్టం చూపిస్తూ కావ్య సృజనగా ప్రయాస్ కర్నా, కావ్యాలు సృష్టించడానికి, కావ్యాలు రాయడానికి ప్రయాస్ కర్నా, ప్రయత్నం చేయుట. లక్ష్యకి రాహమే, లక్ష్యం యొక్క మార్గంలో ఖుషహాల్, ఆనందంగా, సుఖీ జీవన్, ఆనందకరమైనటువంటి జీవం, సుఖవంతమైనటువంటి జీవితం వ్యతీత్ కర్నేకి, గడపడానికి ప్రేరణ పొందాలి. మనిషి కష్టపడితే ఫలితం వస్తుంది. ఆ ఫలితం వచ్చినప్పుడు మనిషికి కష్టం మర్చిపోయి దాని యొక్క సుఖాన్ని, ఆనందాన్ని అనుభవిస్తాడనమాట. సో మదర్ తెరేసా చేసింది కూడా అదే. అలాంటి సుఖాన్ని మనం కూడా పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మళ్ళీ ఛాత్రోంకి లియే సూచనాయే, విద్యార్థుల సూచనలు. మనం ఎప్పుడు చెప్పుకున్నట్లుగా పాఠ కా చిత్ర देखिए, పాఠం యొక్క చిత్రం చూడండి. చిత్రకి ఆధార పర్ కల్పన కీజిए, చిత్రాన్ని ఆధారంగా చేసుకొని ఊహించండి. కి ఏంటంటే పాఠ మే క్యా బతాయా గయా హోగా, పాఠంలో ఏం చెప్పబడిందో ఊహించండి. दूसरा प्रश्न, पाठ पढ़िए, पाठం చదవండి. समझ में ना आने वाले शब्द, అర్థం కానటువంటి పదాలు और వాక్యాలు రేఖాంకిत कीजिए, వాటి కింద గీత గీయండి. तीसरा प्रश्न, समझ में ना आने वाले शब्दों के, అర్థం కానటువంటి పదాలు వాటి యొక్క అర్థాన్ని శబ్దకోశ్ में ढूंढिए, డిక్షనరీలో వెతకండి. और पाठ समझिए, మరి పాఠాన్ని అర్థం చేసుకోండి. ఇవి విద్యార్థులకు సూచన. मेरा जीवन, ये पद्यांश की कवित्री का नाम है सुभद्रा कुमारी चौहान। यहाँ पर देखिए कवि परिचय दिया गया है। कवि परिचय देखते हैं। सुभद्रा कुमारी चौहान हिंदी साहित्य जगत में विशेष स्थान रखती हैं। सुभद्रा कुमारी चौहान हिंदी साहित्य जगत में, हिंदी साहित्य प्रपंचंलो विशेष स्थान रखती हैं, प्रत्येक स्थानाన్ని కలిగి ఉన్నది. इनका जन्म 1904 में हुआ. ఈమె 1904వ సంవత్సరంలో జన్మించింది. इनकी प्रमुख 2 కావ్య రచన है. ఈమె రాసినటువంటి ముఖ్యమైనటువంటి కావ్య రచనలు ఏంటంట? 2. ఒకటి ముకుల్, రెండవది త్రిధారా హై. తథా అంతేకాకుండా 3 కహానీ, 3
కథలు కూడా రాసిందంట. అవేంటి? సంగ్రహ్, బిఖరే మోతీ, ఉన్మాదిని और మరియు సీధే సాదే చిత్ర హై, సీధే సాదే చిత్ర అనేటువంటిది కూడా రాసింది. ఇన్కి రచనమే, ఈమె రచనలలో రాష్ట్రీయత వ మరియు రాష్ట్రీయత అంటే దేశభక్తి, व देश भक्ति परक मूल्य कूट कूट कर भरे हुए हैं. ఈమె రచనలో దేశభక్తికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి గుణాలు ఈమె రచనలో కూట్ కూట్ కర్ భరే హుए అంటే చాలా నింపబడి ఉన్నాయి. ఝాన్సీ కి రాణి జైసి ఓజస్వి కవిత, ఝాన్సీ కి రాణి అనేటువంటి ఒక ప్రేరణ కలిగించేటువంటి, శక్తి కలిగించేటువంటి, उत्साहम కలిగించేటువంటి कविता लिखने वाली सुभद्रा कुमारी चौहान के सम्मान में भारतीय डाक सेवा ने उनके चित्र वाला डाक स्टैंप जारी किया. ఈమె రాష్ట్ర భావనలకు సంబంధించి అనేక రచనలు చేసింది కాబట్టి మన ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్, భారతీయ డాక్ సేవ వారు ఏం చేశారంటే ఆమెకు సంబంధించినటువంటి, ఆమె చిత్రానికి సంబంధించినటువంటి ఒక పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేశారు, విడుదల చేశారు. ఇంకా నిధన్, ఈమె 1948వ సంవత్సరంలో పరమపదించారు. तो ये था सुभद्रा कुमारी चौहान का कवि परिचय. ये कवयित्री हैं, बहुत ही ओजस्वी कवयित्री थे. देशभक्ति इनकी कविता में बहुत ज़बरदस्त भरे हुए रहते थे. अब आगे हम कविता को देखते हैं. मैंने हंसना सीखा है, मैं नहीं जानती रोना, बरसा करता पल पल पर मेरे जीवन में सोना. मैं अब तक जान न पाई कैसी होती है पीड़ा, हंस हंस जीवन में कैसे करती है चिंता क्रीड़ा. जग है असार सुनती हूँ, मुझको सुख सार दिखाता, मेरी आँखों के आगे सुख का सागर लहराता. उत्साह उमंग निरंतर रहते मेरे जीवन में, उल्लास विजय का हंसता मेरे मत वाले मन से. आशा आलोकित करती मेरे जीवन को प्रतिक्षण, है स्वर्ण सूत्र से वलयित मेरी असफलता के धन. सुख भर सुनहरे बादल रहते हैं मुझको घेरे, विश्वास प्रेम साहस है जीवन के साथी मेरे. विश्वास प्रेम साहस है जीवन के साथी मेरे, जीवन के साथी मेरे, जीवन के साथी मेरे.